ఈ ప్రపంచంలో ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం పోరాడుతున్న జీవులు ఎన్నో. ఆ పోరాటంలో ఆనందించేవారు ఎంతమంది, దుఃఖించేవారు ఎంతమంది. ఆనందిస్తున్న వారిని చూసి దుఃఖించేవారు ఇంకొంతమంది. ఆనందం వచ్చినా రాకున్నా, దుఃఖం వచ్చినా రాకున్నా, పని చెయ్యక తప్పదే పెద్దన్న. ఓకే, అది చిన్న పనే కానీ పెద్ద పనే కానీ పని చెయ్యవలసిందంతే. నువ్వు మానసికంగా, శారీరకంగా పుష్టిగా ఉన్నావంటే తప్పకుండా యూ షుడ్ డూ సమ్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్, బికాస్ నీకు కూడు గూడు నీడ కావాలి కాబట్టి ఖచ్చితంగా పని చెయ్యాలి. లేకపోతే ఒక అద్భుతమైన ట్యాగ్ ఇస్తారు, సోమరి ట్యాష్ వాడు అని. ఈ విశ్వం మనకు చాలా శక్తిని ఇస్తుంది, కానీ దాన్ని మనం గ్రహించకుండా ఇలా ఏం చేస్తున్నాడు, పుల్ల ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు అని దాని మీద శ్రద్ధనంతా, శక్తినంతా వృధా చేయడం జరుగుతుంది sometimes. So what I'm going to saying is, we should focus only about our goals, our achievements. Okay, అలా చేయడం వల్ల ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆవులేలుండో, జనరల్ ఇట్లా అంటారు. కాబట్టి ఏదో ఒక రోజు డెఫినెట్గా మనం చేసే పనిలో ఆనందం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనం శ్రద్ధగా పని చేశామా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అది ఆనందమే కానీ హ్యాపీనెస్ కానీ అదే రెండో ఒకటి కదా. సో నేను చెప్పేది ఏంటంటే, పని ఖచ్చితంగా చేయాలి. అంటే మనం అనుకున్న దాని మీద పని చేయాలి, చేస్తూనే ఉండాలి. పనియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, ఏమంటారు?